హలో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఎలా అనిపించిందంటే చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఓకే బిలో యావరేజ్ అట్లా ఉంది. అంటే నాకైతే బోర్ కొట్టింది అనుకున్నా. ట్రైలర్ చూసిన తర్వాత ఫుల్ ఊపు ఉంది, ఊపేస్తుంది. ఇంకా ఒకే తెలుగు సినిమా చాలా రోజుల తర్వాత సినిమా వచ్చింది, పోదాం. ఇంక అసలే ఈ మంత్ మరి కలిగి కూడా ఉంది, సరే ఊపు వచ్చింది అన్నట్టు. సర్లే అని ఇందాకే వెళ్ళా. సినిమా ఎట్లుందిరా అంటే ఇక అట్లా ఏం చేస్తాం, ఎంతో పోయినా తనిసుకొని వచ్చాం. అరే అట్లా కాదు, అదే సేమ్ స్టోరీ ఎప్పటి నుంచో చూసిందే ఉంటది. అది రోల్స్ అట్లే ఉంటాయి, సెటప్ అట్లే ఉంటది. మనం ముందే తెలిసిపోతుంది, ఓకే ఇది అయిద్ది. ఇక చూసేంతసేపు మనకు అనిపించాలి నెక్స్ట్ ఏమైద్ది అంటే స్టోరీ సేమ్. ఇప్పుడు ఏదో మన ఎగ్జామ్ అన్న సినిమా చూసిండే, అలా దాంట్లో విచిత్రమైన కాన్సెప్ట్, విచిత్రమైన స్టోరీ అంటే నువ్వు ఓకే నెక్స్ట్ అంటే ప్రెడిక్ట్ చేయలేవు, అంత కొత్త ఉంటుంది. ఇది మనకు తెలిసిందే, క్యారెక్టర్లు అవే సేమ్ ఉంటాయి. ఇంకా మళ్ళీ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ కూడా అట్లే ఉంటే ఇంకా బోర్ కొట్టేసి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నాకు అట్లా అనిపించింది. అంటే బ్యాడ్ సినిమా అని కాదు, ఏదో అట్లా ఉంది. మళ్ళా ఇద్దరు హీరోయిన్లు, అందరి అయితే ఏదో ఇక బ్యాక్ డ్రాప్ అంతా కొద్దిగా పల్లెటూరు రంగస్థలం ఆ టైంలో ఇలా ఉంటది కాబట్టి అంటే సెటప్ అంతా కొద్దిగా మనకు అనవసర క్యారెక్టర్ అట్లా గుర్తొచ్చినట్టు అయింది. అంతే తప్ప యాక్టింగ్ కానీ ఓ రోల్ కానీ అంత తోపుందని అయితే కాదు. ఇంకా అంతే. సినిమా ఎట్లుందిరా పోరా అంటే ఏ టైం పాస్ కాకపోతే అట్లా వెళ్ళి చూడొచ్చు కానీ ఓ చింపేసుకుంటాం పోయి చూస్తాం అంత లేదు. చూడాలి ఇంకా జూన్ లో కలికి ముందు వరకు ఏదైనా వస్తుంది. అది అవదమ్మా.